ఇది సరైనది కాదు. ఈ రాష్ట్రంలో 2,36,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి. కేవలం ఈ ప్రభుత్వం 16,000 మంది పోస్టులతో డిఎస్సి ఒకటే వదిలారు. ఇప్పటికీ ఎస్ఐ కానిస్టేబుల్ ఈరోజు ఖాళీగా ఉన్నాయి, నోటిఫికేషన్ లేదు. అలాగే గ్రూప్స్ ఈరోజు నోటిఫికేషన్ లేదు. అంతేకాకుండా లైబ్రరీ పోస్టులకు ఈరోజు నోటిఫికేషన్ లేదు. యానిమల్ హస్బెండ్కి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ లేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల పోస్టులు ఖాళీ ఉన్నా కానీ ఈ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేడుతున్నాం? మరింత సిగ్గుచేటంటే మన అసెంబ్లీ సమావేశాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు 6,23,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. సిగ్గు లేదా అని చెప్పేసి మేము పెడుతున్నాం. ఈరోజు ఎంతమందికి ఈరోజు చెప్పనీకైనా నమ్మే విధంగా చెప్పాలా? ఈరోజు 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే మిగతా ఈ నిరుద్యోగులు ఎందుకు అభ్యర్థిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇది సరైనది కాదు. పేపర్ రాతలు కాదు మేము అడిగేది. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్క నిరుద్యోగికి ఈ ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తామని హామీ ప్రకారం ఈ 2.5 సంవత్సర కాలంలో ఈరోజు ఒక్కొక్క నిరుద్యోగి 90,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం బాకీ ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి సూపర్ 6 అమలు చేశామని ఈ ప్రభుత్వం సంఖ్యలు గుద్దుకోవడం కాదు. ఈరోజు సూపర్ 6 హామీలో భాగంగా నిరుద్యోగ వృత్తికి ఎంతమంది ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. రేపు ఉగాది కల్లా జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇవ్వకుంటే కన్నా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను కలుపుకొని చలో విజయవాడకు పైన పిలుపునిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అంతవరకు తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, ఎన్నికల హామీలు ఇచ్చేవన్నీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేకుంటే గత ప్రభుత్వం